గూగుల్ పే, ఫోన్‌పే ట్రాన్సాక్షన్ రూ. 1000 దాటితే ఫీజు వసూలా? దేశంలో యూపీఐ వినియోగం విపరీతంగా పెరిగిపోతుంది. ప్రతిరోజు లెక్కకు మించిన నగదు లావాదేవీలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో రూ. 1000 కంటే ఎక్కువ మొత్తం యూపీఐ ద్వారా ట్రాన్సాక్షన్ చేస్తే సర్వీస్ ఛార్జీలు వసూలు చేయనున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. దీంతో ప్రజల్లో గందరగోళం నెలకొంది. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి, ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు. అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. రూ. 1000 కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ చేస్తే సర్వీస్ ఛార్జీలు వసూలు చేస్తున్నారనే వార్తలను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పీసీఐ ఖండించింది. ప్రస్తుతం వ్యక్తుల మధ్య లేదా వ్యక్తులు, వ్యాపారాల మధ్య జరిగే యూపీఐ లావాదేవీలకు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయడం లేదని వెల్లడించింది. డిజిటల్ ఇండియా లక్ష్యాన్ని దెబ్బతీసే ఎలాంటి ఛార్జీలు వసూలు చేయడం లేదు. ఇలాంటి వార్తలను ఎవరూ నమ్మొద్దని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా 2026-27 బడ్జెట్లో కేంద్రం ప్రభుత్వం యూపీఐ, రూపే డెబిట్ కార్డ్ లావాదేవీలకు మద్దతు ఇవ్వడానికి 2,000 కోట్లు కేటాయించింది. చిరు వ్యాపారులపై ఎండీఆర్ మర్చెంట్ డిస్కౌంట్ రేట్ భారం పడకుండా ఉండడానికి ఈ నిధులను కేటాయించున్నారు. దీని ద్వారానే బ్యాంకులకు, పేమెంట్ అగ్రిగేటర్లకు ప్రోత్సాహకాలు ఇస్తుంది. ప్రస్తుతం భారతదేశంలో చాలా వరకు యూపీఐ లావాదేవీలే జరుగుతున్నాయి. నేడు చిన్న బట్టి కొట్టు నుంచి పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ వరకు దాదాపు అందరూ ఆన్లైన్ పేమెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు రోజుకు ₹1,00,000 వరకు పేమెంట్ చేసుకునే వెసులుబాటు ఉంది. బిజినెస్ అకౌంట్ అయితే రోజుకు 5 లక్షల వరకు ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.